హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవత. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఆమ్రస్ పూరీనైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నా వీడియోని కంప్లీట్గా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ కూడా చేసేసుకోండి. మనమైతే పూరీలను అండ్ మ్యాంగోతో చేసే ఆమ్రస్ని ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. పూరి అనగానే మనము ఓకే. సో ఫస్ట్ అయితే మనం పిండి తీసుకుందాము. ఒక గిన్నె తీసుకొని ఎంత పిండి తీసుకోవాలి అంటే ఎన్ని ప్యూరీస్ కావాలో దానికి బట్టి తీసుకోవచ్చు. కానీ నేను చెప్పే కొలతని బట్టి ఒకసారి పిండి కలుపుకోండి. 2 కప్పుల పిండి తీసేసుకుంటే దానికి వాటర్ అనేది ఒక 1/4 వంతు వరకు అయితే వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో చూడండి, 1/4 వంతు వరకు ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో 2 కప్పుల పిండికి 1/4 కప్పు వరకు వాటర్ తీసేసుకొని ఫస్ట్ డైరెక్ట్ మనం చెయ్యి కంప్లీట్గా పెట్టేసి కలపకుండా కొద్దిగా అంటే మన ఫింగర్స్తో రౌండ్గా తిప్పుకుంటూ కలిపేస్తే మన చేతికి అంత అంటుకోకుండా ఉంటుంది. సో అది వాటర్తో కలుపుతూ ఇలా రౌండ్గా తిప్పేసి కలుపుకోవాలన్నమాట. పిండిని ఇలా కలుపుకునే ఉండాలి. ఒకవేళ పిండి కనుక మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ తీసుకొని కలుపుకోండి. పిండి అనేది ఎక్కువసేపు కలుపుకోవాలని ఏం లేదు, జస్ట్ మన పిండి ముద్దగా చేసుకుంటే సరిపోతుంది. అందులో ఉండే పొడి పిండి లేకుండా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ దాన్ని ముద్దలాగా చేసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా పిండిని అయితే ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఒక పిండి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకుందాము. ఇలా మన పిండి ముద్దనైతే పక్కన పెట్టేసుకుందాము. ఎంత టైం అంటే మనం ఈ ఆమ్రస్ ప్రిపేర్ అయ్యేంత వరకు అయితే ఇది పక్కన నాననివ్వండి మన పిండిని. నెక్స్ట్ ఒక పెద్ద మామిడికాయ అయితే తీసేసుకుంటున్నాను నేను. ఒకవేళ పెద్దది ఉంటే ఒకటి తీసుకోండి, లేకపోతే 2 మ్యాంగోస్ వరకు తీసేసుకోండి. ఇప్పుడు 16 పూరీస్ వరకు అంటే మన ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటారో దానికి తగినట్టుగా ఆమ్రస్ పూరీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మ్యాంగోని తీసేసుకొని దాని పైన ఉండే తొక్క అంతా తీసేద్దాము. తీసేసి ఇప్పుడు మ్యాంగో కట్ చేసుకుందామండి, అక్కడ ఉండే పార్ట్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగోని కట్ చేసేసుకుందాం. మనం పూరీ అనగానే చికెన్తో చాలా టేస్టీగా అంతకుముందు ట్రై చేస్తే చికెన్ ఆలు ఇలాంటి వాటితో తింటాం, కానీ ఇలా ఫ్రూట్తో అయితే ట్రై చేయలేదు. నాకు మా ఫ్రెండ్ చెప్పిందనమాట. చాలా బాగుంది కాంబినేషన్, మీరు ట్రై చేయండి. దాని మ్యాంగోని అయితే కట్ చేసుకున్న తర్వాతకి దీంట్లో వేసేసుకొని మిక్సీ జార్ తీసేసుకొని అందులో మ్యాంగో పీసెస్ వేసేసుకొని నెక్స్ట్ కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోండి. నెక్స్ట్ మ్యాంగో స్వీట్గా ఉండేది తీసుకొని వేసుకోండి. మ్యాంగో స్వీట్ లేకపోతే కొంచెం షుగర్ ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. కొద్దిగా 2 స్పూన్ల వరకు అయితే సరిపోతుంది. షుగర్ వేసేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఇలాచి పౌడర్ ఉంది కదా, అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ దీనికి క్యాప్ పెట్టేసి ఒక 1/2 మినిట్ 30 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒక 1/2 నిమిషం పాటు దీన్ని మనం బ్లెండ్ చేసేసుకుంటే మిక్సీ పట్టుకుంటే మనకి ఇక్కడ మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోతుంది. ఇది మెత్తగా రెడీ అయిపోతుంది. ఇది సర్వింగ్ బౌల్ తీసేసుకొని దీంట్లో వేసేసుకుందాము. ఇలా సర్వింగ్ బౌల్ లో వేసేసుకుంటే మన ఆమ్రస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది కదా. కర్రీ చేయాలి, ఆ కర్రీ ఉడకాలి, అదంతా బాధ లేకుండా సింపుల్గా ఒక ఫ్రూట్తో మిక్సీ పట్టామా పూరితో తినేసామా అన్నట్టుగా బాగుంటుంది. ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ తీసేసుకుందాము. ఆయిల్ మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసేసుకుందాము. నెక్స్ట్ మన పిండి ముద్దను తీసేసుకొని ఒక 1-2 మినిట్స్ వరకు అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి అన్నమాట. మనం ఆల్రెడీ నాని ఉంటుంది కదా పిండి, చాలా స్మూత్గా అయిపోతుంది కొద్దిసేపు కలపంగానే. కలిపిన తర్వాత మనకు మన పూరి ఎంత చిన్న పూరీలు కావాలంటే కొంచెం తక్కువ పిండి తీసేసుకొని ఇలా ఉండలైతే చేసేసుకోండి. చిన్న బాల్స్ లాగా
చేసి పక్కన పెట్టేసేయండి. కరెక్ట్గా 16 వచ్చాయి బాల్స్ అయితే. ఇలా బాల్స్ చేసేసి నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేయండి పీట పైన. నెక్స్ట్ ఒక చిన్న పిండి తీసేసుకొని, గోధుమ పిండి ముద్ద తీసేసుకొని, నెక్స్ట్ మన పీటకి ఏంటిది ఇది పీట కర్ర, దీనికి కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి పూరీలాగా చిన్ని చిన్ని పూరీలాగా అయితే చేసేసుకుందాం. ఇలా పూరీలు చేసేసి యమ్మీగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది ఈ కాంబినేషన్. మీరు ఇంతకుముందు ఈ పూరి ఆమ్రస్ పూరి ట్రై చేశారా లేదా చెప్పండి, కామెంట్ చేయండి నాకు, ఓకేనా. యాక్చువల్గా బాగుంది. యూట్యూబ్ పెట్టామనే ఏమో కొత్త కొత్త వంటలు ట్రై చేయడం, టేస్ట్ చేయడం నచ్చుతుంది. ఇది అయితే నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం టేస్ట్ బాగా నచ్చి నెక్స్ట్ టైం ఈ వీడియో పెడుతున్నాను. ఇలా పూరీలని చేసేసుకొని ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసామనుకోండి పూరీలు మంచిగా అవుతాయి. సో ఫ్లేమ్ని హైలో పెట్టేసి కొద్దిగా చిన్నగా పిండి ముద్దని కొద్ది పిండి తీసుకొని బబుల్స్ వస్తున్నాయా లేదో చెక్ చేసుకొని, బబుల్స్ వచ్చాకనే మనం పూరీని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా అటు ఇటు తిప్పామనుకోండి చక్కగా పూరీలు పొంగుతాయి అన్నమాట. బాగా పొంగింది ఇది. ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటుంటే మన పూరి అయితే చక్కగా అయిపోతుందన్నమాట. అయిపోయాక పూరిని తీసి వేరే బౌల్లో పెట్టేసేద్దాం. నెక్స్ట్ వేరే పూరి కూడా వేసేసి చూద్దాము. పొంగుతుందా ఇది? పొంగుతావా పొంగవా? పొంగుతుంది. అటు ఇటు తిప్పేసేయండి. చక్కగా తిప్పేసి పూరి రెడీ అయిపోయాక ఇదే విధంగా మిగిలిన అన్ని పూరీలు కూడా చేసేసుకుందాము. చూడండి, అన్ని పూరీలు చేసేద్దాం. ఇలా చక్కగా పూరీలు చేసేసి మ్యాంగో రస్తోని తినేద్దాం టేస్టీగా. మీరు ఈ కాంబినేషన్ ట్రై చేశారా లేదా, ఇదే కొత్తగా చూస్తున్నారో లేదో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. ఓకే మరి, బాయ్.